ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో రెవెన్యూకి సంబంధించి అంటే మద్యంకి సంబంధించి జగన్ ప్రభుత్వం మద్యం డిపోలను తాకట్టు పెట్టి తెచ్చిన అప్పుల్లో 12,000 కోట్లు చెల్లింపులు చేశామని, మరో 13,000 కోట్లు చెల్లించాల్సి ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. వైకాపా హయాంలో పెద్ద ఎత్తున మద్యం అక్రమాలు జరిగాయి. జగన్ ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ వస్తున్నాం. గతంలో నకిలీ బ్రాండ్లతో రాష్ట్రంలో మద్యం విక్రయాలు జరిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 150 కొత్త మద్యం బ్రాండ్లను విక్రయిస్తున్నాం. మద్యం నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడలేదని అయితే చెప్పారు. అన్ని రకాల తనిఖీలు చేశాకే రాష్ట్రంలో మద్యం విక్రయాలు చేస్తున్నాం. ప్రస్తుతం ఏఈఆర్టీ ద్వారా బాటిల్కు ₹10 పెంచాం. ఈ పెంపు ద్వారా ప్రభుత్వానికి 100 కోట్ల నుంచి 150 కోట్ల వరకు ఆదాయం అయితే వస్తుంది. అదే సమయంలో రిటైలర్లకు కూడా మార్జిన్లు అయితే పెరుగుతుంది. త్వరలో నవోదయ కార్యక్రమం ద్వారా అక్రమ మద్యాన్ని అరికడతామని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు మనం చూసుకుంటే ప్రజెంట్ ఏపీలో మద్యంకి సంబంధించి ఒక కల్తీ బ్రాండ్ కూడా అయితే లేదు. 150 రకాల కొత్త బ్రాండ్లు అయితే తీసుకొచ్చాం. దాంతోపాటు కొత్తగా మనకి నవోదయ అనే కార్యక్రమం అయితే తీసుకొస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా అక్రమంగా మద్యాన్ని అయితే రానివ్వకుండా ఆపడానికి అయితే ప్లాన్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్తారు. దాంతోపాటు ₹10 చొప్పున అయితే పెంచామని చెప్పేసి తెలియజేశారన్నమాట. సో ఇది మనకు అప్డేట్ మద్యానికి సంబంధించి ఏపీలోని ఎక్సైజ్ శాఖకు సంబంధించి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.